సమాజంలో అనేక వింతలు ఆశ్చర్యాన్ని కలిగించే ఘటనలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ముఖ్యంగా హత్యలు, ఆత్మహత్యలకు సంబంధించి కొన్ని సంఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వస్తూ ఉంటాయి. అలా బయట ప్రపంచానికి తెలిసేలోపు చనిపోయిన వారి అస్థిపంజరాలు కనిపిస్తూ ఉంటాయి. కారణం ఏదైనప్పటికీ చాలా కేసులు మిస్టరీగా మిగిలిపోతూ ఉంటాయి. తాజాగా కర్ణాటకలో వళ్ళు గగుర్లు పుట్టించే సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఒక పాతబడిన ఇంట్లో అస్థిపంజరాల అవశేషాలు బయటపడ్డాయి. దీంతో ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లాలోని ఓ ప్రాంతంలోని ఓ పాడుబడ్డ ఇంట్లో 5 అస్థిపంజరాల అవశేషాలు బయటపడ్డాయి. ఆ అస్థిపంజరాలన్నీ ఒకే కుటుంబానికి చెందినవిగా పోలీసులు గుర్తించారు. ఇక్కడ కుటుంబం ఒంటరిగా ఉండేదని, వీరంతా అనారోగ్య సమస్యలతో సతమతమవుతూ ఉండేవారని బంధువులు పోలీసుల విచారణలో వెల్లడించారు. ఇక్కడ కనిపించిన బాధిత కుటుంబ సభ్యులు చివరిసారిగా జూలై 2019లో కనిపించారు. ఆ తర్వాత నుంచి నేటి వరకు ఆ ఇంట్లో ఎవరూ తిరిగినట్లు కనిపించలేదని స్థానికులు తెలిపారు. అంతేకాకుండా అప్పటి నుంచి వారు నివాసం ఉన్న ఇంటికి తాళం వేసి ఉంది. ఆ ఇంట్లో వారు వెళ్లిపోయారేమో అని భావించినట్లు స్థానికులు తెలిపారు. అలానే ఆ పాతబడిన ఇంటి ప్రధాన గుమ్మం తలుపు పగిలిపోయి ఉండడాన్ని దాదాపు 2 నెలల క్రితం స్థానికంగా ఉండేవాళ్లు గుర్తించారు. అయినప్పటికీ స్థానికులు ఎవరూ పోలీసులకు సమాచారం అందించలేదు. అయితే తాజాగా ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందింది. బాధిత ఇంట్లో పలు అనుమానాస్పద అంశాలు, వస్తువులు కనిపించాయని పోలీసులు పేర్కొన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ ఇంట్లోని ఓ గదిలో 4 అస్థిపంజరాలు, వేరే గదిలో మరో అస్థిపంజరం ఉండడం గమనించారు. 4 అస్థిపంజరాల్లో మంచంపై 2, నేలపై 2 ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సమాచారం అందించడంతో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్ టీమ్, సైన్స్ ఆఫ్ క్రైమ్ ఆఫీసర్స్ టీంలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అంతేకాక ఆ బృందాలు సాక్ష్యాలను సేకరించాయి. ఆ ఇంట్లో ఎవరూ వెళ్లకుండా చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు. కొన్ని క్షణాల్లో దర్యాప్తు చేపడతామని పోలీసులు